ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. అనకాపల్లి జిల్లా అంకుపాలెంలో మందుగుండు సామగ్రి తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మందుగుండు పేలిన ఘటనలో కూలీ పనికి వచ్చిన ద్వారపుడి లక్ష్మి తీవ్రంగా గాయపడింది. ఏపీలో కల్తీ మద్యం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, కల్తీ మద్యాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ను తీసుకొచ్చిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. ఏ స్థాయిలో వ్యక్తులైనా కల్తీ మద్యాన్ని ప్రోత్సహించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో 40 లక్షలతో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కల్తీ మద్యం విక్రయం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, ఇటువంటి అక్రమాలను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గోరక్షకుడు సోనూ సింగ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపైన, గోరక్షకులపైన, గోహంతకుల ఆగడాలు ఎక్కువైపోయాయని బీజేపీ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి ఆరోపించారు. కర్నూలు బస్ ప్రమాదంలో 21 మంది మృతి చెందడం బాధాకరమని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. హైటెక్ బస్సుల్లో భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, 4 ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కడప జిల్లా సండ్రపల్లి చెరువు కట్ట వద్ద పెను ప్రమాదం తప్పింది. 60 మంది పిల్లలతో వెడుతున్న స్కూలు బస్సు పక్కకు ఒరగడంతో అప్రమత్తమైన డ్రైవర్ వ్యాన్ ఆపి స్థానికుల సహాయంతో విద్యార్థులను కిందకు దించాడు. విద్యార్థులు చెరువులో పడితే ఘోరం జరిగేదని స్థానికులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కోమటిబండ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థి మన్విత్ విద్యుద్ఘాతానికి గురయ్యాడు. పాఠశాల కిచెన్లో మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలింది. గాయపడిన విద్యార్థికి గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స చేస్తున్నారు. కడప జిల్లా నారాయణ నెల్లూరు గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉండగా యువకుడికి కరెంట్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడ్డ మొలకల సాయిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మేడ్చల్ జిల్లా ప్రతాప సింగారంలో హైడ్రా అధికారులు, మున్సిపల్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. బుచ్చిరెడ్డి లేఅవుట్లోని భవానీనగర్లో 6.5 ఎకరాలకు సంబంధించి మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా కాంపౌండ్ వాల్ కట్టి 88 ప్లాట్లను ఆక్రమించారని ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నెంబర్ ప్లేట్ లేని కారులో కొంతమంది వచ్చి కిడ్నాప్ చేసినట్టు శ్రీనివాస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.